ఐపీఎల్ 18వ సీజన్ లో ఈ రోజు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయినా ఈ రెండు జట్లు తాజా సీజన్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కెప్టెన్లు కాకపోయినా బెంగళూరు భారాన్ని విరాట్ కోహ్లీ మోస్తుండగా ఢిల్లీ క్యాపిటల్స్ భారాన్ని కేఎల్ రాహుల్ మోస్తున్నాడు. సాధికారికంగా ఆడుతున్న ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాహుల్ రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన రాహుల్ ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇది నా అడ్డ అన్న తరహాలో సంబరాలు చేసుకుని వార్తల్లో నిలిచాడు. మరి ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ ఈ రోజు తన సొంత నగరంలో జరగనున్న పోరులో దీనికి సమాధానం చెబుతాడా అనేది చూడాలి. ఈ సీజన్ లో 9 మ్యాచ్లు ఆడిన కోహ్లీ అందులో 5 అర్ధశతకాలు సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఢిల్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు కూడా ఉంది. ఇక బౌలింగ్ లోను ఇరు జట్ల ఆసీస్ పేసర్ల మధ్య పోటీ కనిపిస్తుంది. ఢిల్లీ ప్రధాన పేసర్ స్టార్క్ మంచి జోష్ లో ఉండగా బెంగళూరు తరపున హెజల్వుడ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయమే. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. అలాగే గాయం కారణంగా దూరమైన ఫాఫ్ డు ప్లెసిస్ తిరిగి అందుబాటులోకి రావటం ఢిల్లీ జట్టు బలాన్ని మరింత పెంచింది.